టాలెంట్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ యాక్టివిటీలో భాగంగా మే 25 ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా పిల్లలకు వచ్చిన హక్కులు, వాళ్ళకి సంబంధించినటువంటి పునరావాస కార్యక్రమాలు, వాళ్ళ యొక్క పెంపకము, రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పారు. వాళ్ళందరూ కూడా మన సమాజంలో భాగస్తులు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగానికి సంబంధించిన వాళ్ళు. మనమందరూ కలిసికట్టుగా ఉంటేనే పిల్లల పైన అంటే పిల్లల్ని సంరక్షించడానికి వీలవుతుంది. ఈ పిల్లలందరూ కూడా రేపు పౌరులు. వాళ్ళని సంరక్షించాల్సిన బాధ్యత నాట్ ఓన్లీ ఇక్కడ ఉండే ప్రభుత్వాల పైన, ఈ ప్రభుత్వంలో ఉండే విభాగాల పైన మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా ముందర మన ఇంట్లో మన పిల్లల్ని మనము ప్రేమతో చూడాలని చెప్పి మీకు చెప్తున్నాను. ముందు ఇంట్లో ప్రేమ చూపిస్తే పిల్లలు సరైన రీతిలో పెరిగి సమాజానికి వాళ్ళు కూడా తోడ్పడతారు. ముందుగా సమాజం ముందుకు తోడ్పడుతుంటారు. ఇంకా ఈరోజు ఇంపార్టెన్స్ ఏమంటే ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే అనమాట. ఈ యొక్క దినోత్సవం వల్ల ఒక చరిత్ర ఉంది దీనికి. 1979 మే 25 రోజున అమెరికాలో ఒక 6 ఏళ్ల పిల్లవాడు, అతని పేరు ఈటన్ స్పాడ్జ్ అని చెప్పి, అతని స్కూల్కి వెళ్తా మిస్ అయిపోయాడు. అతన్ని కొన్ని సంవత్సరాలు ఎక్కినా దొరకలేదు. ఆ యొక్క బాలను సంస్కరించుకుంటూ గుర్తుపెట్టుకుంటూ మనకు 1983లో అప్పుడున్న అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ అనే అధ్యక్షుడు ఈ యొక్క మే 25వ తారీఖున ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్ డేగా ఆయన గుర్తించాలని చెప్పి అప్పుడు ప్రపోజ్ చేస్తే, ఆ తర్వాత 2001 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మనము ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్ జరుపుకుంటున్నామండి. ముఖ్యంగా మనకు ఈ మిస్సింగ్ చిల్డ్రన్స్ సంబంధించి మన ఎస్ఐగా ముందే చెప్తారు. అంటే మనకు దేశవ్యాప్తంగా దగ్గర సంవత్సరానికి 80 నుంచి 90 వేల మంది పిల్లలు మిస్ అయిపోతున్నారు. దాంట్లో ఎక్కువ ఈ యొక్క బాలికలే ఎక్కువ ఉంటారు. కారణం ఏమంటే ముఖ్యంగా మన ముందుగా మాట సాధించినట్టుగా ఇంట్లో ఫ్యామిలీ సిస్టమ్ సరిగా లేకపోవడము, ఇంకా మానవ అక్రమ రవాణా, ఇంకా ఇప్పుడు కొత్తగా ఏమంటే మనకు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది పిల్లల పైన. ఇది మెయిన్ రోడ్ అనమాట. అంటే ఇంకొకటి ఏమంటే చిన్న వయసులోనే పెళ్లి చేయడం, ఇష్టం లేని పెళ్లి చేయడము, మేడం గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎక్కడో వెళ్ళిపోతుంటారు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి బాగా మిస్ అయిపోయాయి. కాబట్టి మనం అందరం చేయాల్సిన బాధ్యత ఏమంటే ఇంట్లో పిల్లల్ని ప్రేమగా పెంచుకోవాలండి. అంటే ఈ దినం మనం అంటే మే 25 అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సింది కాదు. అంటే మనం బాధ్యతగా ఒక దినం గుర్తు పెట్టుకుని మనం చేయాల్సిన బాధ్యతని గుర్తు చేసుకునే రోజుగా దీన్ని మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మనం ఏదైనా దినం అయితే మనం బాగా సంతోషంగా ఎంజాయ్ చేసుకుంటుంటాం. ఇది నాట్ ఏ డే ఫర్ సెలబ్రేషన్ అనమాట. మన బాధ్యతని గుర్తు చేసుకుంటూ మన యొక్క పిల్లల పెంపకానికి సంబంధించి మనము ఒక ముందడుగు వేయాల్సిన రోజు అనమాట ఇది. కాబట్టి ఇంకా మనకు ఆల్రెడీ మన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ చెప్పినట్టుగా పిల్లలందరికీ కూడా ఒకవేళ ఎస్ఐగా చెప్పినట్టుగా వాళ్ళతో మిస్సింగ్ చిల్డ్రన్స్ ని గవర్నమెంట్ వాళ్ళ యొక్క సాంకేతిక ప్రయత్నాన్ని ఉపయోగించడం తర్వాత వాళ్ళ పునరావాస కార్యక్రమాలన్నీ చేపట్టడంలో మనకు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసరు, మినిస్ట్రీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్, ఈ ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా ప్రధాన పాత్ర వహిస్తారు. వీళ్ళందరూ కూడా తమ సంస్థల తరఫున వాళ్ళ యొక్క పని సక్రమంగా నిర్వర్తిస్తారు. మన ఏపీలో కూడా ఈ 2022 సంవత్సరంలో దగ్గర 800 సుమారు 3000 మంది పిల్లల దాకా మిస్ అయిపోతే దాంట్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక దగ్గర 700 పిల్లలు కనుక్కోలేకపోయారు.